ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇక రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించింది. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో అత్తి సత్యనారాయణ భాగస్వామి అని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు నిజమా కాదా అనేది నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది అధిష్టానం. రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణపై పార్టీ అధిష్టానం చర్యలకు దిగింది. సత్యనారాయణ సభ్యత్వాన్ని రద్దు చేసింది. రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించింది. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో అత్తి సత్యనారాయణ భాగస్వామి అని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు నిజమా కాదా అనేది నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది అధిష్టానం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, రీనా, ఏదైతే ఈ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ అంశం చిలికి గాలివానగా ఈ రోజున రాజమండ్రి నగర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అత్తి సత్యనారాయణని సస్పెండ్ చేస్తూ ప్రస్తుతానికి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి వేములపాటి అజయ్, ఏదైతే ఈ జనసేన నాయకులు వేములపాటి అజయ్ కుమార్ ఇప్పుడు ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంతో మీరు ఏదైతే భాగస్వాములని ఏదైతే మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు ఏదైతే మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి కూడా తొలగిస్తున్నాము. మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు కూడా మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. అయితే ఇక ఒక 2 రోజుల ముందు అతిశయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి యాక్చువల్ గా ఈ రాజమండ్రి బంధు ఏదైతే థియేటర్ల బంధు విషయంలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, పవన్ కళ్యాణ్ సినిమా ఆపే పరిస్థితి లేదు, హరిహర వీరమల్లిని ఆ థియేటర్లో ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి లాంటి సంచలన దర్శకుడిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఎందుకంటే ప్రధానమైన హీరోలందరినీ